ఏం చేస్తున్నావు? ఏంటి చెయ్యెత్తుతున్నావు? చెయ్యెత్తడమా? ఒక మనిషి మీద చెయ్యి చేసుకోవడం మంచి పద్ధతి కాదు అని నన్ను నేను మార్చుకోవాలని చూస్తున్నాను. లేకపోతే నీ చెంప పగిలిపోయేది. మీ అన్నయ్య ఫోటో మీద నీ ద్వేషాన్ని కోపాన్ని చూపిస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? సొంత అన్నయ్య మీద ఇంత ద్వేషం ఎందుకు? అసలు మనిషివా నువ్వు? చిన్నపిల్లవి ఏదో తెలియనితనంతో నోటికొచ్చిందల్లా బాగుతున్నావు, ఇష్టానికి బాగుతున్నావు. పంతంతో నువ్వు అనుకున్నది సాధించాలని ఇంట్లో అందరినీ బాధ పెడుతున్నావు. నీకు సర్ది చెప్దామని వస్తే ఎలా చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు చెల్లెలన్న పదానికి మచ్చ తెస్తున్నావు. ఏ చెల్లెలైనా అన్న మీద ఇంత ద్వేషాన్ని చూపిస్తుందా? అతను నాకు అన్నయ్య అయితేనే కదా ప్రేమను చూయించటానికి. ఏంటి? అవును, అతను అన్నయ్య అయితేనే కదా ప్రేమను చూయించటానికి. అతనంటే నాకు కోపమే ఉంది. ఏమంటున్నావు? నీకన్నయ్య కాదా? నువ్వు మీ అన్నయ్య ఒక తల్లి కడుపున పుట్టలేదా? అన్నయ్య అని చెప్పుకుంటే సరిపోదు. అన్నయ్య అనేవాడు చెల్లెల్ని ఎలా చూసుకోవాలో, తన ఆచరణల్ని అవసరాల్ని గుర్తించి ఎలా మెలగాలో తెలుసుకోవాలి. వాడే అన్నయ్య, ఇతను కాదు. నీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? నీకు నా మీద కోపం ఏమైనా ఉంటే అది నా మీద చూపించు. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నారన్న కారణంతోటో లేకపోతే మరో కారణాన్ని మనసులో పెట్టుకోను ఇలా బిహేవ్ చెయ్యకు. ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలియని తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా. వాళ్ళందరూ చేస్తున్న అన్యాయం ఏంటో, మీ ఆయన గారు నాకు చేసిన ద్రోహమేంటో. నీకు ఎవరేం అన్యాయం చేశారు? ఎవరేం ద్రోహం చేశారు? అవును, అతగాడికి ఆస్తిపాస్తుల మీద ఎంత హక్కుందో, వ్యాపారంలో ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నేనేమైనా వాటా అడిగానా? వ్యాపారం చూసుకుంటానని చెప్పి నాకు పొజిషన్ అడిగాను, అది చేశాడా? శృతి, నీకు ఆస్తి పాస్తులే ముఖ్యం అనుకుంటే నేను ఆయన్ని కన్విన్స్ చేస్తాను, తీసుకో. కానీ మనుషుల్ని ఇలా ద్వేషించడం, నీ మనసుని ఇంత రాక్షసత్వంగా మార్చుకోవడం కరెక్ట్ కాదు. నేనింతే, ఇలాగే ఉంటాను. అవతల మనిషి నాతో ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. మీ అన్నయ్య నిన్ను ఇలాగే ద్వేషిస్తున్నాడా? నీ గురించి ఆయన ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? ఆయన గారికి నా మీద బాధ ఉంటే నన్నింత బాధ పెట్టేవాడు కాదు. అసలు నీ బాధేంటో చెప్పు. ఏ నా బాధేంటో, నేను దేని గురించి గొడవ చేస్తున్నానో తెలీదా నీకు? నీ ప్రాబ్లం కేవలం నువ్వు అనుకున్నట్టు బిజినెస్ లో ఒక పొజిషన్ ఇవ్వడం మాత్రమే కాదు, వేరే ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. మీ అన్నయ్యని ఎంత అవమానించాలో అంత అవమానిస్తున్నావు. ఇదొక చెల్లెలు చేసే పని కాదు. నీ మనసులో వేరే ఏదో ఉంది, అదేంటో బయటకు కక్కు. నేను మాట్లాడనంత వరకే అందరికీ మంచిది. నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడించకు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే వెళ్ళి మీ ఆయన గారికి చెప్పుకో, నా కాదు. శృతి, నాకు నీ మీద ఒక కన్సర్న్ ఉంది. చిన్నపిల్లవి తెలియకుండా చేస్తున్నావు అనే కన్సర్న్ తోటి ఓపిగ్గా ఉంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. నీ ప్రవర్తన గాని, నువ్వు మాట్లాడే తీరు గాని, మీ అన్నయ్యని డీల్ చేసే విధానం గాని ఏదీ కరెక్ట్ కాదు. ఏయ్, వెళ్ళవే. నువ్వు నాకు చెప్పొచ్చావు. శృతి, మాటలు హద్దు మీరుతున్నావు. మాటలే కాదు, ఇంకా ఇక్కడే ఉన్నావంటే నా చేతలు కూడా హద్దు మీరుతాయి. కొడతావా? అడిగి మరీ కొట్టించుకోకు. మర్యాదగా వెళ్ళు. చివరిసారిగా చెప్తున్నా, నీ పద్ధతి మార్చుకో. లేకపోతే నేను నా పద్ధతిలో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఏంటి, నువ్వు నాకు బుద్ధి చెప్తావా? అసలు నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచే మొదలయ్యాయి ఈ ఇంట్లో సమస్యలన్నీ. నువ్వు నాకు బుద్ధి చెప్పడం కాదు, ఇప్పుడు నేను నీకు సవాలు చేసి చెప్తున్నాను. ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి 3 నెలల్లో నిన్ను మెడపట్టి బయటికి గెంటేయకపోతే నా పేరు శృతినే కాదు. ఏంటి, 3 నెలల్లో నన్ను బయటికి గెంటుతావా? 3 నెలల్లో నన్ను బయటికి గెంటేయడానికి నేనే మీ ఇంటి బానిసని కాదు, మీ అన్నయ్య భార్యని, ఈ ఇంటి కోడల్ని. నువ్వు ఇదే డేట్ ని గుర్తుపెట్టుకో. ఇదే 3 నెలల్లో నువ్వు చేసింది తప్పు అని చెంపలేసుకొని
మీ అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పించేలా చెయ్యకపోతే నా పేరు మధువే కాదు. చూద్దాం. చూడు